ఎన్డీఏ కూటమిలో ఏపీ లీడర్లకి ఎంతటి ప్రాధాన్యత ఉందో ఈరోజు మరొకసారి ప్రూవ్ అయింది. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో రేఖా గుప్తా ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు ఎన్డీఏ కూటమిలోని కీలక నేతలంతా హాజరయ్యారు. ప్రధాని మోదీ సభకు రాగానే ప్రజలకు నమస్కరించి వేదిక మీదున్న ఎన్డీఏ నేతలను పలకరించారు. అయితే అందరికీ నమస్తే పెట్టుకుంటూ వెళ్ళిపోయిన మోదీ కేవలం ఇద్దరు నేతలకు మాత్రమే షేక్ హ్యాండ్ ఇచ్చారు. కాసేపు మాట్లాడారు. వాళ్ళిద్దరే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాల గురించి మోదీ ప్రశ్నించినట్లు విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. ఎప్పుడు మాలలోనే ఉంటారా అని అడిగినట్లున్నారు. పవన్ నవ్వుతూ అవునంటూ తల ఊపుతూ చెప్పారు. ఆ తర్వాత అమిత్ షా, జేపీ నడ్డాల మధ్య కూర్చున్న సీఎం చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారంటూ పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. వేదిక మీద అంతమంది పెద్దలున్నా కేవలం ఏపీ లీడర్లతోనే మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించడం చూస్తుంటే కూటమిలో ఈ ఇద్దరి ప్రభావం ఎంతుందో అర్థం చేసుకోవచ్చని టీడీపీ, జనసేన నాయకులు ఈ వీడియోలను షేర్ చేస్తున్నారు.